నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముక్కోటి ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠపురంలో భారీగా ఏర్పాట్లు. తొలి దర్శన మంత్రి నాదెళ్ల మనోహర్ దంపతులు, సహాయ కమిషనర్ వి అనుపమ. పాస్టుల ప్రయోజనాలు కాపాడిన కూటమి పాలకులకు పాలాభిషేకం. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ విద్యాసేవలు ముదావహం. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ ప్రాతకాలంలో 4:30 ఉత్తర ద్వార దర్శన సేవలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెళ్ల మనోహర్ దంపతులు పాల్గొనే క్రమంలో వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ శాఖ పరంగా తీసుకునే భద్రతా ఏర్పాట్లను మీడియాకు వివరించారు. 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. డీఎస్పీ బి జనార్దన ఆధ్వర్యంలో 120 మంది సిబ్బంది తమ శాఖ పరంగా ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ మాట్లాడుతూ ఉత్తర ద్వార దర్శనంలో ఎలాంటి తోపులాట్లకు అవకాశం లేకుండా బారికేడ్లతో క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, భక్తులకు సురక్షితమైన మంచినీరు, పిల్లలకు క్యూ లైన్లో బిస్కెట్స్, పాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉత్తర ద్వారంలో నిమిషానికి 7 దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. దర్శనం అనంతరం ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గత సంవత్సరం 27,000 మంది భక్తులు పాల్గొన్నారని, ఈసారి 30,000 మంది భక్తులు ఉత్తర దర్శనం సేవలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అలాగే సీసీ కెమెరాలు అదనంగా ఒక 25 క్యాంప్స్ అదనంగా ఈ మెయిన్ రోడ్డు మీద కూడా కవర్ అయ్యేలాగా ఒక 25 క్యాంప్స్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ పర్పస్ మీద ఇప్పుడు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఈఓ గారి కోఆపరేషన్తో సీసీ కెమెరాలు, అలాగే ఈ క్యూ లైన్స్, ఈ ట్రాఫిక్ బ్యారికేడ్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి టెంపుల్ వాళ్ళు. వాటి ఆధారంగా చేసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ 3 దగ్గర నుంచి నియర్లీ ఒక 125 మెంబర్స్ పోలీస్ సిబ్బంది చేత తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందరూ కూడా హ్యాపీగా అందరూ దర్శనం బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ దీనిలో భాగంగా క్యూ లైన్ల విషయానికి వస్తే 300 లైను, 150 లైను, ఫ్రీ లైను అన్నికి గతంలో కంటే ఎక్కువగా బారికేడ్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లు పెంచడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులు క్రిస్ క్రాస్ అయ్యే విధంగా కాకుండా అనే ఇది లేకుండా ఒకటే లైన్లో ఎదురుగా భక్తులు ఎవరు రాకుండా వచ్చే ఏర్పాట్లుగా బారికేడ్లు అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం డ్రింకింగ్ వాటర్తో పాటు పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ అవి పంపిణీ చేయడం జరుగుతుంది. దర్శనానంతరము భక్తులకి ఫ్రీ ప్రసాదం, అలాగే ఆ ప్రసాదానంతరము అన్నదాన ప్రసాదంలో కూడా అన్నదాన వితరణకి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా భక్తులు ఈసారి గతంలో 27,000 వరకు ఉన్నారండి, వచ్చారు. ఈ సంవత్సరం కూడా 27,000 పైన రావచ్చని అంచనా వేయడం జరిగింది. స్వామివారి దర్శనం ఉదయం 4:30 మొదటి దర్శనం స్టార్ట్ అవుతుందండి. గౌరవ మన మినిస్టర్ గారు నాదెళ్ల మనోహర్ సార్ చేత తొలి దర్శనం ప్రారంభం కానున్నది. తర్వాత అక్కడి నుంచి 2 గంటల వరకు దాదాపుగా కంటిన్యూస్గా అన్ని క్యూ లైన్లు రన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. అలాగే చంటి పిల్లలకి పాలు ఇచ్చే విధంగా తల్లులకు ఫీడింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి దశలో జీవితానికి సరైన మలుపు 10వ తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకోవడమేనని, అందుకు ఉపయోగపడే విధంగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకునేందుకు వీలుగా 10th విద్యార్థులకు సాయంగా వెల్ఫేర్ సొసైటీ ద్వారా స్టడీ మెటీరియల్ అందించడం శుభ పరిణామమని, టెక్స్ట్ బుక్స్ తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఉపయోగించుకుని స్కూల్ ఫస్ట్ సాధించిన వారికి సాయమంగా తరపున నగదు ప్రోత్సాహం ఉంటుందని, కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని మెరిట్ మార్కులతో విజయబావుట ఎగురవేయాలని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ 10th బాలికలను ఉద్దేశించి అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు తగు ప్రాధాన్యతనిస్తున్న సాయమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తపేటలోని దొడ్డపల్లి ఇందిరా మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి బాలికలకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణం ఏర్పాటు చేసిన సమావేశానికి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి రాఘవయ్య అధ్యక్షత వహించగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితం మలుపు తిరగడం 10వ తరగతి పూర్తి చేయడంతో మొదలవుతోందన్నారు. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సేవా దృక్పథంతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం మదాహమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల ప్రయోజనం కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందని, పురపాలక సంఘం ద్వారా జనవరి నుండి 10th విద్యార్థులకు పౌష్టికాహారం కూడా అందించినట్టు తెలిపారు. టెక్స్ట్ బుక్లతో పాటు సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ అందించే స్టడీ మెటీరియల్ కూడా
ఉపయోగించుకొని గత సంవత్సరం కంటే మెరిట్ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ బాలికల విద్యా వ్యాప్తి ద్వారానే భవిష్యత్తులో మెరుగైన సమాజం ఏర్పడుతుందని, కుటుంబంలో తల్లి విజ్ఞానవంతులైతే ఆ కుటుంబంలోని పిల్లలు సులభంగా విద్యలో రాణిస్తారని అన్నారు. ఆ దృక్పథంతోనే బాలికల పాఠశాలను ఎంపిక చేసుకుని స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతోందని, విద్యార్థులందరూ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని తద్వారా మరిన్ని మెరిట్ మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. జీవితంలో ఎంత ఉన్నతిని సాధించినా జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను, అవసరానికి ఉపయోగపడిన మిత్రులను జీవితకాలం గుర్తుంచుకునే సంస్కృతిని విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నారు. దేశం సురేష్ మాస్టర్ మాట్లాడుతూ 100 రోజుల వ్యవధి మాత్రమే 10వ తరగతి పరీక్షలకు ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే సిలబస్ ఎలా అధ్యయనం చేయాలో వివరించారు. అనంతరం 151 మంది 10th విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి సుధాకర్, ఓ మార్కండేయులు, రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు కె శ్రీపద్మ, బి లక్ష్మి, బి రాజ్యలక్ష్మి, కె విజయలక్ష్మి, ఎన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంతవరకు చదవగలుగుతారు, ఎంతవరకు మీరు ఆ లిమిట్ని మీరు క్రాస్ చేయగలుగుతారు అనేది ఎవరు కూడా తెలుసు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని కూడా మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఏది ఉపయోగపడుతుంది అనేది మీరు ఎంపిక చేసుకోవాలి. అది మీరు చేయాల్సింది. అంటే అన్ని వస్తువులు మన దగ్గర ఉంటాయి. ఆ ఉన్నటువంటి వస్తువు ఎప్పుడు ఏ సమయంలో ఉపయోగపడుతుంది అనేది మీరు దాన్ని గ్రహించాలి. ఇప్పుడు విద్యార్థులు ఎవరు గ్రహించాలి. మార్చి 16వ తారీఖు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటికే మీకు ప్రతిరోజు కూడా క్లాసులు పెడతారు. ప్రభుత్వం చాలా దృష్టి మీద స్కూల్ టెస్ట్ పెడుతున్నారు. ప్రతిరోజు మాక్ ఎంట్రీ చేస్తున్నారు. అదేవిధంగా రెమిడియల్ టీచింగ్ చేస్తున్నారు, యాక్సిడెంటాలు అమలు చేస్తున్నారు. కాబట్టి ఎస్ఎస్సీ ఎగ్జామ్ మీకు ప్రతిరోజు కూడా కమిషనర్ స్టూడెంట్ చేసుకోవాలి, మార్క్స్ గురించి అడుగుతున్నారు. మరి మీలో ఉండేటువంటి డ్రైవింగ్ స్టార్స్, రైడింగ్ స్టార్స్ వాళ్ళని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. తెనాలి క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మల్లవరపు విజయ్ కుమార్, కారుమూరి జక్కరయ్య సారథ్యంలో పాస్టర్ల ప్రయోజనాలు కాపాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ ఆల్పటి రాజేంద్ర ప్రసాద్ ల ఫ్లెక్స్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. సోమవారం బోస్ రోడ్ లో స్వరాజ్ థియేటర్ సెంటర్ లో కూడలి వద్ద నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో మల్లవరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది పాస్టర్లకు 50 కోట్ల నిధులను గౌరవ వేతనాలుగా విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు డెల్టా టైగర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన దైవ సేవకులు చాలా మంది గౌరవేతం లేని వారు ఉన్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అర్హులైన పాస్టర్లు అర్జీ పెట్టుకునే విధంగా జీవో విడుదల చేయాలని విన్నవించారు. కారుమూరి జక్కరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో పాస్టర్లు కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ సాల్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా, పాస్టర్లు పల్లె సామేలు, రెడ్డిపైన అబ్రహం, చిట్టిబాబు, డి పీటర్, ఇస్రాయేలు, సంసోను, జానేషు, గంటర్ డేనియల్ తదితరులున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి వారికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి ఉద్దేశంతో మేమందరం ఇక్కడ చేరాము. అట్లానే పాలాభిషేకం కూడా చేయటం జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే, మరి గత ఏప్రిల్లో ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 చొప్పున వేశారు. అట్లానే 24వ తారీఖు డిసెంబర్ మొన్న 60,000 మరి ప్రతి ఒక్క పాస్టర్ గారికి 60,000 వేయటం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది మహోన్నతమైనటువంటి మరి సందర్భాన్ని మేము మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే దానికోసం మేము అందరం వచ్చాము. ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని కొరకు ప్రార్థన చేస్తాము. ఆయుష్ ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, ఈ రాష్ట్ర ప్రజలని మరి దిగ్జయముగా మంచి పరిపాలన విధానంలో నడిపించాలని, అలాగే సుఖ సంతాలు ఆయనకి ఇవ్వాలని, అట్లాగే ఈ రాష్ట్రం మరి ఆయన యొక్క నాయకత్వంలో మరి గొప్పగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం నాయకులు డెల్టా టైగర్ అని పిలువబడుతున్నటువంటి మరి ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజా గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దైవ సేవకులందరి తరపున ఇంకా ముందు కూడా దేవుని సేవకులకి అండగా, మరి దేవుని సేవకులకి తోడుగా ఉండి ఈ ప్రభుత్వం సహాయం చేయాలని, ఈ ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వం మీద, అలాగే నాయకుల మీద మా ప్రార్థన, సహాయం, అలాగే దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ నిలిచి ఉంటుందని మనసారా
తెలియచేస్తూ హృదయపూర్వకంగా వారికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. కూటమి ప్రభుత్వాన్ని కనుక మనం చూస్తే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం. నవంబర్ మాసంలోనేమో ఇమాములకి మౌజన్లకి గౌరవ వేతనం అందించడం, డిసెంబర్ మాసంలోనేమో పాస్టర్లకి గౌరవ వేతనం అందించడం, ఇట్లా ఇంకా వృద్ధులకి నెల నెల ఇవ్వాల్సినటువంటి ఆ పెన్షన్లు ఆగిపోకుండా ఇవ్వడం. ఇదంతా చూస్తే ఒకవైపు రాష్ట్రం ఆర్థిక విధానంలో కొంచెం వెనకబడి ఉన్నా కానీ ఎక్కడ సంక్షేమం ఆగిపోవడానికి వీల్లేదు, ఎక్కడ అభివృద్ధి ఆగిపోవడానికి వీల్లేదు అని కంకణం కట్టుకొని అహోరాత్రులు శ్రమిస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుచున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపం ఏంటంటే, రాష్ట్రంలో అర్హులైనటువంటి దైవ సేవకులు, పాస్టర్లు ఇంకా చాలామంది ఉన్నారు. వారు అప్లికేషన్ పెట్టుకోవడానికి, వారు కూడా గౌరవ వేతనం పొందే అర్హులుగా ఉండడానికి దయచేసి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు, తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెనాలి నియోజకవర్గ పాస్టర్ల తరపున మేము విన్నవిస్తున్నాం. ఎడ్ల లింగయ్య కాలనీలో సరైన గృహాలు లేక, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేక, ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న షెడ్యూల్ ట్రైబల్స్ కుటుంబాల వారికి ప్రభుత్వ పరంగా వసతులు కల్పించాలంటూ సిపిఎం నాయకులు కేబీ ప్రసాద్ డిమాండ్ చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పురపాలక సంఘ పరిధిలోని 32వ వార్డు ఎడ్ల లింగయ్య కాలనీలోని షెడ్యూల్ ట్రైబల్ వారికి ఇళ్ల స్థలాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ చేపట్టిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం తెనాలి కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎడ్ల లింగయ్య కాలనీలో పేదలు పాలిథిన్ పట్టాలు పైకప్పు వేసుకుని గుడిసెలలో 30 కుటుంబాలు జీవిస్తున్నారని, చిత్తు కాగితాలు, అట్టలు ఏరుకొని వాటిని అమ్మగా వచ్చే సొమ్ముతో జీవనం సాగిస్తున్నారని, వారి పిల్లలకు ఆధార్ కార్డు లేనందున అంగన్వాడీ సెంటర్లో ఫీడ్ ఇవ్వడం లేదని చెప్పారు. రేషన్ కార్డు లేనందున బియ్యం తదితర సరుకులు మార్కెట్లో అధిక ధరలకు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ హుసేన్ వలి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో తమ్మిశెట్టి అంకయ్య, కోటగిరి నరసమ్మ, కొమరగిరి చిన్న వెంకయ్య, షేక్ జానీబాషా, సీమకు రతీ మునిమ్మ, ఈగ సూరమ్మ, హిమవిందు, పొన్నూరు శేషమ్మ, ఏల్చూరు లక్ష్మి, వై ప్రేమకుమారి, కత్తి నరసింహ, కె వెంకటేష్, వై పోలమ్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కార్డులను, రేషన్ కార్డులను, ఇళ్ల స్థలాలను, ఇళ్ల స్థలాలను, ఇళ్ల స్థలాలను, పేదవారందరికి ఇళ్ల స్థలాలను, పేదవారందరికి ఇళ్ల స్థలాలను, ఇల్లు లేని వాళ్ళందరికి ఇళ్ల స్థలాలను, ఇల్లు లేని పేదవాళ్ళందరికి 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 ఇళ్ల స్థలాలను, ఇల్లు లేని పేద వచ్చిన తర్వాత ఇది రిప్రజెంటేషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఆయనకి ఇచ్చేసి వాళ్ళ బిఆర్ఓని వాళ్ళ స్టాఫ్ ని పంపించి ఒకసారి ఎంక్వైరీ చేయిస్తారు. నిజంగా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. మీకు ఏమీ లేవు కాబట్టి ఒకసారి బేసిక్ ఎంక్వైరీ చేసి మీ ఇంటి దగ్గరకు వస్తారు. మీరు 32వ వార్డు ఎడ్ల లింగయ్య కాలనీలో షెడ్యూల్ ట్రైబల్స్ 30కి పైగా ఫ్యామిలీలు నివసిస్తున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఇళ్ల స్థలాలు లేవు, అట్లాగే ఓటర్ కార్డు లేదు, రేషన్ కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ సమస్యలన్నీ ఇక్కడ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా గవర్నమెంటు వీళ్ళని ఐడెంటిఫై చేసి, సర్వే చేసి, వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇట్టటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ అవసరమైన ఏర్పాటు చేయమని చెప్పేసి గత 2 నెలల నుంచి వెంటబడతా ఉంది. సరే, ప్రతి ప్రాంతం వెళ్ళటం అధికారులకి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, ఏదేమన్నా కానీ ఇవాళ మేము అధికారుల దృష్టికి ఈ సమస్యని తీసుకురావడం జరిగింది. ఇవాళ తహసీల్దార్ గారు లేరు, ఎండిఓ గారు వచ్చి ఉన్నారు. వారు కూడా చెప్పారు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళ సిబ్బందిని ఆ కాలనీకి పంపిస్తామన్నారు. పంపించి అన్ని వివరాలు తీసుకుని వాళ్ళకి చట్టపరంగా రావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. పొద్దున్నే లేచి రోడ్ల వెంట డబ్బాలు ఏరుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన వసతులు కల్పించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అడుక్కు తినే వాళ్ళకంటే కూడా ఇంకా హీనస్థితిలో ఉన్నట్టు లెక్క వీళ్ళు. ఎందుకంటే డబ్బాలు ఏరుకుంటేనే జీవనం లేకపోతే లేదు, వేరే పనులు ఏది చేసుకోలేరు. పిల్లలు కూడా ఉన్నారు.
స్థలం లేదు, కనీసం రేషన్ కార్డు కూడా లేదు. కనీసం రేషన్ కార్డు అన్నా ఉంటే ఆ రేషన్ కార్డు ఆధారం చేసుకుని ఆ పిల్లల్ని అంగన్వాడీ సెంటర్ చేర్పించుకోవడానికి కోసమైనా కానీ కొంత వెసులుబాటు ఉంటుంది. స్కూళ్ళకి వెళ్ళే పనే లేదు, ఇక చిన్నపిల్లల రంగాన్ని వాళ్ళు కూడా వెంట తీసుకుని వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే అక్కడ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ఇడలింగ కాలనీ తెలిసిపోతుంది అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎంక్వైరీ చేసి వాళ్ళు వెంటనే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఉండడానికి ఇళ్ల స్థలాలు అవన్నీ ఇప్పించాలని చెప్పి వెంటనే ప్రభుత్వాన్ని చేస్తూ ఈరోజు స్పందన సందర్భంగా రాజుగారి గారికి పత్రాన్ని సమర్పించుకున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ముక్కోటి ఉత్తర ద్వార దర్శనానికి వైకుంఠపురంలో భారీగా ఏర్పాట్లు. తొలి దర్శన మంత్రి నాదెళ్ల మనోహర్ దంపతులు, సహాయ కమిషనర్ వి అనుపమ. పాస్టర్ల ప్రయోజనాలు కాపాడిన కూటమి పాలకులకు పాలాభిషేకం. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ విద్యాసేవలు ముదావహం. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.